అయితే మీరు చాలా పుస్తకాలు రాశారు, చాలా గ్రంథాలు రాశారు. ముఖ్యంగా మాస్టర్ గారి గురించి, మారెళ్ళ రామకృష్ణ గారి గురించి, వారి సాహిత్యంలోని విషయాలు, అలాగే అప్పిరాల విశ్వం గారి గురించి కూడా రాశారు. అలాగే కొన్ని విషయాలు ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. అసలు మీకు ఆధ్యాత్మిక బీజం అనేది ఎక్కడ వీటన్నిటికీ మూలంగా పడింది? మా మా ఇంట్లోనే మా పెద్దమ్మ గారు ఆధ్యాత్మిక పరులు, మా స్వయాన మేనమామ గారు పీఠాధిపతి విమలానంద భారతి కృతాళం, ఒల్లూరు వెంకటేశ్వర్లు గారు, పూర్వనామం ఒల్లూరు వెంకటేశ్వర్లు గారు, బాపట్ల వాళ్ళది. అందుకని మా అమ్మవారి వాళ్ళ సొంత ఊరు బాపట్ల. ఆ రకంగా ఆయన ఆశీర్వాదంతో ఆయన మొట్టమొదట మాండ్యోకోపనిషత్తుని మొట్టమొదటి తెలుగులో రాసినటువంటి వాళ్ళు ఆయన. అందుకని ఆ పుస్తకాన్ని నేను మొదట్లో చదవడం జరిగింది. మా పెద్దమ్మ గారు కూడా మొట్టమొదట మనకి ఆధ్యాత్మికంలో ఈ మార్గంలో తీసుకొచ్చినటువంటి ఆవిడే రావి నూతల సత్యవతి గారు. అంటే మీ మేనమామ గారే విమలానంద భారతి, విమలానంద భారతి 2 అంటారు, ఇద్దరు ఉన్నారు, 1 and 2. అయితే స్వామి, మీకు ఇన్ని పుస్తకాలు రాయాలనే ఇన్స్పిరేషన్ ఎలా కలిగింది? మా అరిపిరాల విశ్వం గారు అస్మద్ గురుభ్యో నమః శ్రీ విద్యాపరులు 2000 సంవత్సరంలో ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాను నేను. అప్పటి నుంచి ఆయన అప్పటికే 108 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాస్తూ వచ్చారు ఆయన శ్రీ విద్యా ప్రకారంగా. అందుకని నన్ను ఆ 108 ఉపనిషత్తులు కూడా ఓ సంవత్సర కాలం పాటు అధ్యయనం చేయమని చెప్పారు. 3 విభాగాలుగా ఉంటుంది అది. అందుకని ఆయన దగ్గర 2000 నుంచి వెళ్ళినప్పటి నుంచి నాకు అవకాశం బాబాజీ మహారాజు క్రియాయుగంలో కాబట్టి నేను పనిచేసే కంపెనీలోనే హెచ్ఏఎల్లోనే మన ఎయిర్ కండిషన్లో చేస్తాం కాబట్టి మెయింటెనెన్స్లో 8 గంటల పని అయితే ఉండదు, మన ప్రెజెన్స్గా ఉండాలి అనుక్షణం. అక్కడే నాకు ఒక లైబ్రరీ లాగా నేను ఈ గ్రంథాలన్నీ కూడా అక్కడే చదవడం, గురువుల యొక్క సూచన మేరకు వాళ్ళు ఏవే పుస్తకాలు మంచివి అన్నవన్నీ కూడా కొన్ని వందల పుస్తకాలు నేను అక్కడే చదివాను. అయితే ఇప్పుడు మీరు సాధనా మార్గంలో ముందుకెళ్ళారు. ఆ సాధనా మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు కర్మ ప్రక్షాళన గురించి, కర్మయోగం గురించి, కర్మ ధ్యానం గురించి, కర్మ ప్రక్షాళన ఎలా జరుగుతుందని చాలా చోట్ల చెప్తూ ఉన్నారు. అలాగే కర్మ ప్రక్షాళన ఎలా జరుగుతుంది, అలాగే ఈ కర్మని ఎలా డీల్ చేయాలి? అంటే అందరి పాపం ఏ కష్టం వచ్చినా మనం ఇది మన ప్రారంధం, ఇది మన కర్మ అనుకొని చాలా వరకు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. నా జీవితకాలం కూడా 10 సంవత్సరాలు నేను శారీరకంగా అనుభవించాను. కానీ ఒక 60 రోజుల్లోనే 10 సంవత్సరాల దీర్ఘ వ్యాధి నివారణ చేసుకోగలిగా. అందుకని మహానుభావులు, యోగులు, అరవిందో మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, ఎంతోమంది మహానుభావులు మన కర్మను మనం తీసుకోవచ్చు అని వాళ్ళు సూచనప్రాయంగా వాళ్ళు తెలియజేశారు. అందుకని ఈ కర్మ ధ్యానం అనేటువంటిది ఒకటి ఉంది. దీనికి మూలం మనం ప్రామాణికంగా ఏ సంధ్యావందనం అయితే మనం చేస్తున్నామో ఆ సంధ్యావందనంలో ఉంటుంది ప్రాయశ్చిత్తం అని. అంటే రాత్రి చేసినటువంటి పొద్దున్న చేసే సంధ్యావందనం వల్ల రాత్రి మనం శారీరకంగా మానసికంగా చేసినటువంటి దోషాలన్నీ తొలగించుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం చేసే సంధ్యావందనం వల్ల పగలు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో తెలిసి కానీ తెలియక కానీ అవన్నీ నివారణ అవుతాయని ప్రతిరోజు అసలు ఆ సంధ్యావందన ఉద్దేశమే అది, ప్రాయశ్చిత్తాన్ని కోరుకోవడం. మళ్ళా ఒకవేళ సమయం మించినా కూడా ఆ సమయం మించిందని కూడా దానికి కూడా ఒక ప్రాయశ్చిత్తంగా మనం భావించవచ్చు. అదే సమయానికి అందరూ సంధ్యా సమయంలో చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కాలాత్రికమణ జరిగినా కూడా దాని గురించి కూడా మరోసారి ప్రాయశ్చిత్తపూర్వకంగా జలాన్ని వదులుతూ ఉంటాం. అందుకని దీన్ని యోగ ధ్యాన మార్గంలో మహానుభావులు చాలామంది
అన్వేషించారు, వాళ్ళు ఉపయోగించుకున్నారు, వాళ్ళు ధన్యులైనారు. అది ఎలా అంటే రాత్రి మనం పడుకోబోయేటప్పుడు మనస్ఫూర్తిగా మనం ఈ అఖండ గురుసత్త గురువులు అనవచ్చు, మాస్టర్స్ అనొచ్చు, పరమ గురువులు వీళ్ళంతా. వీళ్ళెవరినైనా మనకి ఎవరు నచ్చినా పర్వాలేదు, అందరు గురువులు సమానమే. ఎవరో ఒకళ్ళ గురువుల్ని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, నా ఈ కర్మ గత జన్మల్లో చేసుకున్నటువంటి దానివల్లనే ఇది వచ్చింది. మన హిందూ ధర్మంలో మనం ఎప్పుడైతే బొట్టు పెట్టుకుంటామో, కనీసం ఏదో ఒక ప్రార్థన చేస్తామో, మనం నమ్మవలసింది ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని తప్పకుండా నమ్మాలి. అందుకని ఆ కర్మ సిద్ధాంత ప్రకారంగా మనకి ఏది కూడా ఊరికే ఈ ప్రారంధం ఈ కర్మ రాదు. అందుకని గత జన్మల్లో మనం ఏదో మిస్టేక్స్ చేసి ఉంటాం, అది మనకి తెలవాలి మొట్టమొదట. అందుకని పరమ గురువుల్ని ఆ దిశగా మనం ప్రార్థన చేసుకుంటూ మామూలు నిద్రపోయేటప్పుడు ఏం కోరాలంటే మొట్టమొదట ఒక తెల్లారుజామున మెలకు రావాలి అని కోరాలి మొట్టమొదట మనం పడుకునేటప్పుడు. ఎందుకంటే ఏ బ్రాహ్మీ ముహూర్తం 3 గంటలు అది అంటున్నామో, తురియ సంధ్యాం చెప్తే వాక్సిద్ధిర్భవతి అని ఏది ప్రామాణికంగా దైవీ ఉపనిషత్తులో అమ్మవారు చెప్పిందో, ఆ తురియ సంధ్యలో మనకి మెలకు రావాలి. ఆ మెలకు తెప్పించగలిగే శక్తి పరమ గురువులకి తప్పనిసరిగా ఉంది. అందుకని వాళ్ళని స్మరించినంత మాత్రం చేతనే వాళ్ళు మనకి కొద్ది రోజుల్లోనే మనకు ఆ మెలకువ తెప్పిస్తారు. ఆ మెలకు వచ్చినప్పుడు ఆ తెల్లారుజామున సమయం ఏదన్నా కావచ్చు, ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే పక్క మీదే కూర్చొని కాసేపు మనస్ఫూర్తిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ కొంచెంసేపు ఏ ఆలోచన లేని స్థితి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి గురువుల్ని. మన గత జన్మలో ఎవరి వల్ల ఈ ఇబ్బంది మనకి ప్రస్తుతం కలుగుతోంది, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సమస్యలు కావచ్చు. నేను కూడా మా జీవితకాలంలో 10 సంవత్సరాలు దాని మీద అన్వేషణ చేశా. అందుకని అథారిటీగా చెప్తున్నా, తప్పనిసరిగా తీసేసేయచ్చు, హాయిగా ఉండొచ్చు జీవితాన్ని. వాళ్ళని ప్రార్థించాలి. ప్రార్థించి లేచినప్పుడు మరొకసారి మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఇంకా ధ్యానంలో నిద్రపోవాలి. మళ్ళీ రెండోసారి మెలకు వచ్చిన తర్వాత కొంచెంసేపు ధ్యానం చేసి మనం వాళ్ళకి మనస్ఫూర్తిగా మన రిక్వెస్ట్ని 3 సార్లు స్మరించి అడిగి వాళ్ళని స్వప్న చూపించమని అడగాలి. ఇంకా ఎలా అనేది వాళ్ళు చూపిస్తారు. ఇలా కనుక మనం రోజు ధ్యానంలో పడుకోబోయేటప్పుడు చేయగలిగితే ఒక 40 రోజులు మండలంలో పెట్టుకోండి. కానీ మన తీవ్రతను బట్టి వారం రోజుల్లో 10 రోజుల లోపలనే మనకి స్వప్నంలో మన పూర్వజన్మల్లో ఎవరికి మనం ఇబ్బంది కలిగించామో ఆయా జీవుల్ని వాళ్ళు చూపిస్తారు ఖచ్చితంగా. నేను చూసా వాళ్ళని, ఖచ్చితంగా చూసా. అందుకని చెప్తున్నా, వాళ్ళని అలా చూడొచ్చు ఆ జీవులకి. అప్పుడు చూసిన తర్వాత నుంచి మీరు ప్రతి ధ్యానంలోనూ వాళ్ళని ప్రాయశ్చిత్తం కోరండి. సరే, తెలుసో తెలియకో ఆ జన్మలో మీకు ఈ ఇబ్బంది నేను కలిగించాను, నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే చాలు. వాళ్ళని ప్రతి ధ్యానంలోనూ, ఇంకా అప్పుడు ఎప్పుడైనా పగలు కావచ్చు, సాయంత్రం కావచ్చు, మనం ఎప్పుడు ధ్యానం చేసుకున్నప్పుడన్నా వాళ్ళని తప్పనిసరిగా స్మరించి చేసుకోవాలి. అదే రిచువలిస్టిక్లో అయితే ప్రతి అమావాస్యకి మనం వాళ్ళకి తర్పణం చేస్తే వాళ్ళ పేరు మీద ఏదో ఒక గ్లాసు నీళ్ళు మనం పితృతర్పణంగా భావించి వాళ్ళకి ఆ పితృదేవతలకి తర్పణం ఇచ్చినా, ఒకవేళ అది చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. యోగ ధ్యానంలోనే కూడా మనం ఈ నివారణ చేసుకోవచ్చు ఖచ్చితంగా.